మయముల నొందనేలా భానుడు ఉదయాస్తమయముల నొందనేల గగనంబునకు కాంతి కాజేయు తారకల్ పగలు మాత్రము దాగు బొంగియేల గగనంబునకు కాంతి కాజేయు తారలు పగలు మాత్రము దాగు భంగియేల క్షణమైన విశ్రాంతి కనకతాపవనుండు జీవకోటిని బ్రోవ వివదేల క్షణమైన విశ్రాంతి కనక తాపవనుండు జీవకోటిని బ్రోవ వివదేల అనిశంభు కళకళధ్వనుల నవ్వుచు నదుల్ సరళముల్ బ్రవరించు చందమేల అనిశంభు కళకళ ధ్వనులు నవ్వుచు నదుల్ సరళముల్ ప్రవహించు చందమేల ప్రేమ స్వరూపులారా, embodiments of love. జగత్ అనగా పుట్టి పెరిగి పోనటువంటిది. Jagat, the world, is the one that has a beginning, sustenance and an end. దీనికి ఆధారము భూమియే. The basis for all this is earth. దేవుడనగా ప్రత్యేకించినటువంటి ఒక ఫార్మ్ కాదు. God is not of a specific form. సర్వత్రా వ్యాపించినటువంటి శబ్ద స్పర్శ రూప రస గంధాదులే. Divinity is the one that is immanent in all of the five senses of cognition. ఈ ఫైవ్ సెన్సెస్ లేని స్థానమే లేదు. There is no place where these senses do not operate. ఈ ఫైవ్ ఎలిమెంట్స్ లేని వ్యక్తియే లేడు. There is no person without the five elements in him. కనుకనే సర్వత పాణిపాదం తత్సర్వతోచి శిరముఖం సర్వత శృతిమల్లోకి సర్వమావృత్తిష్టంతి. కనుకనే అనాది కాలము నుండి పెద్దలందరూ కూడాను భగవంతుడు సర్వత్రా సర్వవ్యాపి అయి సర్వకాలములు యందు సంచరిస్తున్నాడని బోధిస్తూ వచ్చింది. That all hands are his, all feet are his, all heads are his, all eyes are his. And hence elders in the past declared that God is present everywhere, that in everyone there is no place without the divine. భగవంతుడు లేని స్థానము ఎక్కడ కూడాను మనకు కనిపించదు. You cannot find a place where there is no God. ఇట్టి సర్వవ్యాపి అయినటువంటి భగవంతుడి యొక్క తత్వమును ఏ విధంగా బోధించాలి? How is it to be taught? How is to comprehend the all-pervasive divinity? ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో భగవంతుని యొక్క జన్మదినములని కల్పించుకొని దానిని ఆరాధిస్తూ ఆనందాన్ని అనుభవిస్తూ కాలమును గడుపుతూ వచ్చారు. However, each group has got their own celebration with the name of their chosen deity, observe the birthday, adore and enjoy themselves. ఇట్టి దైవత్వమును ఎవరు ఏ రీతిగా నిర్ణయించటకూడను సాధ్యము కాదు. It is not possible for anybody to estimate or measure the divinity.
by any standard. కానీ ఇందులో ఒకటి మాత్రము అందరూ గుర్తించవలసి వస్తుంది. However, it is essential to recognize one factor. ఈ ప్రకృతి యందు జన్మించిన ప్రతి భూమి కూడాను, ప్రతి వ్యక్తి కూడాను మొట్టమొదట తల్లి గర్భమును వేరు చేసిన తక్షణమే కెవ్వు కెవ్వున ఏడుస్తూ వస్తారు. In this world, as we know, each child, the moment the child is born, separated from the womb of the mother, starts life sojourn by a cry. ఈ ఏడుపునకు కారణం ఏమిటి? Why does the child cry? కానీ అట్టి ఏడుస్తూ ఉండినటువంటి యొక్క వ్యక్తికి తన సమాధానం ఏమిటి? What is the reason? How to pacify the newborn babe that starts crying? ఓ తేనె చుక్కనో లేక పాలు యొక్క భాగంలో నాలుక పైన పడినప్పుడు ఏడుపు మానిపేస్తుంది. The child stops crying when you offer a drop of honey or milk. దీనిని బట్టి ప్రతి వ్యక్తి కూడాను ఆకలితోనే జన్మిస్తున్నాడు. Therefore, it is clear that we are born with this appetite, hunger. ఆకలి మాత్రము అందరికీ ఒక్కటి. However, the hunger is uniform. ఆహారములు వేరువేరుగా ఉండవచ్చు. The food that we consume varies. ఇట్టి ఆహారమును సృష్టించుకొని దాని యొక్క సారమును భుజించి ఆనందించడమే ప్రకృతి యందు ఉన్నటువంటి యొక్క మానవుల యొక్క ప్రధాన కర్తవ్యం. Therefore, it is essential that we partake of food, receive the essence of this food, and delight ourselves. ఈ ఆకలికి ఆహారమే అత్యవసరము. Therefore, to satiate hunger, food is most essential. ఇట్టి ఆహారమును మనము సంపాదించుకొని అందరినీ ఆనందపెట్టడము, తాను ఆనందించటము ఇది వ్యక్తి యొక్క కర్తవ్యం. Therefore, it is the duty of every individual to have food for himself and also to serve others. భగవంతునకు ఎట్టి ఆకారం కానీ, ఎట్టి జన్మం కానీ, ఎట్టి ప్రకృతి యొక్క లక్షణములు కానీ లేవు. కనుక దైవమునకు ఇట్టిది అట్టిదని రూపాన్ని నిర్ణయించటము ఎవ్వరికీ తరం కాదు. Therefore, it is not possible for anyone to decide a definite form for God. ఇతనికి చావు పుట్టుక లేనట్టి శాశ్వతుడు. God has no beginning nor an end. He is immortal, permanent. ఆది మధ్యాంతరహితుడు, అనాదివాడు. He has no beginning, nor the middle, nor an end. He is ancient. తాను చావక, పుట్టక, చంపబడక. He can neither be killed, nor would he be born again, and he is eternal. ఇట్టి సర్వశక్తిమయుడైనటువంటి యొక్క దైవత్వమునకు ఎవరు ఏ పేరు ఇవ్వగలరు? God being all powerful or pervasive, what name can you give him? భూమి చల్లని నీరు త్రాగి ఆ నీటితో పైనున్నటువంటి పంటను పండించి ప్రజలకు, జీవులకు ఆహారాన్ని అందిస్తూ వస్తుండాలి. You know, when the soil is watered, this water is supplied to the crop, and we just reap the harvest and partake the grain and be benefited by the food. కనుక ప్రతి ప్రాణికి కూడాను నీరు అత్యవసరము. And hence every creature requires water. ఈ వాటర్ వల్లనే సర్వ విధములైనటువంటి యొక్క ఆకలిను చంపుకుంటుంది. And it is the water which is equally essential as that of appetite. ఆహారం లేకపోయినను